అమరావతిలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రణాళిక ఏది చూసినా ఆయన 10 అంటున్నాడు. 10 అంతర్జాతీయ స్థాయి కలిగిన యూనివర్సిటీలు, 10 ఇంటర్నేషనల్ స్కూల్స్, 10 అంతర్జాతీయ స్థాయి కలిగిన హాస్పిటళ్ళు, 10 అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ళు. ఇది ఆయన యొక్క ప్రణాళిక. తదనుగుణంగా అమరావతిలో పనులు ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేటు సంస్థ హాస్పిటల్ కొరకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటలు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ ఎవరంటే మన నందమూరి బాలకృష్ణ, హిందూపూర్ శాసనసభ్యుడు. దీనికి కావలసిన భూమిని 15 ఎకరాలను 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భూమి కేటాయించారు. 2019 ఫిబ్రవరి 14న భూమి పూజ కూడా పూర్తి చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాద్ మాజీ స్పీకర్, దివంగత నేత బాలయ్య బాబు పెద్దలందరూ వచ్చి దాంట్లో పాల్గొన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అక్కడన్నీ కూడా ముళ్ళ పొదలే పెరిగినాయి. అందువల్ల నిర్మాణ పనులు సాగల. ఇప్పుడు ఇది ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తుళ్ళూరు మండలం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన హెల్త్ సిటీ. ఈ హాస్పిటల్కి 2 పక్కల రోడ్లు ఉన్నాయి. ఓ పక్క సీడ్ యాక్సిస్ రోడ్డు, మరో పక్క ఆర్టీరియల్ రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి దీనికి. దీన్ని 1000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలనే సంకల్పం. మొదటి దశ 300 పడకలు. దీన్ని 18 నెలల్లో పూర్తి చేసి 300 పడకలను రోగులకు ఉపయోగపడేలా చేయాలనే సంకల్పంతో శరవేగంగా పగలు రాత్రి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. తొలుత అక్కడ ఈ బసవతారకం హాస్పిటల్కి సమీపంలో హైటెన్షన్ వైర్లు ఇబ్బంది పెట్టినాయి. ఇక ఈ హైటెన్షన్ వైర్ల గురించి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బైపాస్, పశ్చిమ బైపాస్ జాతీయ రహదారి అధికారులు, అయ్యా మాకు హెచ్టీ హై టెన్షన్ టవర్లు అడ్డమొస్తున్నాయంటే ఆయన ఏం పలుకులేదు ఊలుకోలేదు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. శాశ్వత పరిష్కారం కనుగొన్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం అమరావతిలో ఎక్కడా కూడా హెచ్టీ లైన్స్ ఉండకూడదు, హై టెన్షన్ వైర్లే ఉండకూడదు అన్నాడు. అన్నీ తొలగించేసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు చేశాడు. 1600 కోట్లతో టవర్లన్నీ తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసేస్తున్నారు. దీనివల్ల ఒక లాభం కూడా జరిగింది. హెచ్టీ వైర్లకు కింద అటుపక్క ఇటుపక్క మనం ఏం కట్టుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల భూమి చాలా నష్టపోతాం. ఈ హెచ్టీ టవర్లను తీసి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయటం ద్వారా అమరావతిలో 1000 ఎకరాలు మనకు బయటపడింది. అంటే ఇప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్లో 1000 ఎకరాలు మనకు లబ్ధిలోకి వచ్చిందంటే అది ఎంత? ఈ రోజున సునాయాసంగా ఎకరం 10 కోట్లు వేసుకున్నా 1000 ఎకరాలు 10,000 కోట్ల లాభం. అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఆలోచన 1600 కోట్లు ఖర్చు పెట్టాడు, టవర్లు తీసేశాడు. దాని ద్వారా 10,000 కోట్లు లబ్ధి పొందే విధంగా ఆయన ప్రణాళిక రచించడం జరిగింది. ఇక ఇది హెల్త్ సిటీ అన్నాను కదా, అమరావతిలో 9 సిటీలు రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్క సిటీలో 3 టౌన్షిప్లు రాబోతున్నాయి. 9 నగరాలు, 27 టౌన్షిప్లు. ఇవన్నీ ఎప్పటికి రెడీ అవుతాయి? 2027 నవంబరు దీపావళి నాటికి ఈ టౌన్షిప్లన్నీ రెడీ అయిపోతాయి. 9 టౌన్షిప్లు ఏంటంటే, 1 పరిపాలనా సిటీ, గవర్నమెంట్ సిటీ 2000 ఎకరాలు. రెండవది జస్టిస్ సిటీ, హైకోర్టు, న్యాయవాదులు, ఈ కోర్టులు న్యాయవాదులకు సంబంధించిన వాళ్ళ కాలనీలు, అవన్నిటికీ 3000.
మూడోది ఆర్థిక లావాదేవీలకు ఆర్థిక కార్యకలాపాలకు ఫైనాన్స్ సిటీ 5,000 ఎకరాలు. 4 నాలెడ్జ్ సిటీ, ఇక్కడ విద్యకు సంబంధించిన యూనివర్సిటీలు, కళాశాలలు, వీటికి 8,000 ఎకరాలు. 5 ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సిటీ 6,000 ఎకరాలు. 6 హెల్త్ సిటీ, ఏకంగా 6,000 ఎకరాలను హెల్త్ సిటీకి కేటాయించడం విశేషం. 7 స్పోర్ట్స్ సిటీ 4,000 ఎకరాలు. 8 మీడియా సిటీ అండ్ కల్చరల్ సిటీ, అనంతవరంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ మీడియా సిటీని, కల్చరల్ సిటీలో 5,000 ఎకరాలు. ఇక 9 టూరిజం సిటీ, ఉండవల్లి గుహలు కృష్ణ కరకట్ట దగ్గర, అలాగే కొండవీటి వాగు సమీపంలో 11,000 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఇంకోటి విశేషం ఏంటంటే, ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉండే కరకట్టను ప్రస్తుతం ఒక కారు వెళ్ళినా తప్పుకోవడం కష్టం. దాన్ని విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ పైన అమరావతి వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం చేయటానికి కావలసిన నిధులు కేటాయించారు, ప్రణాళిక రచించారు. త్వరలో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కనుక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చరిత్ర ఏంటంటే, ఎలాగో ప్రభుత్వ భవనాలు మొదలవుతున్నాయి. మొట్టమొదటి ప్రభుత్వ భవనం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత పూర్తయ్యే భవనం ఏదంటే సిఆర్డిఏ భవనం. అది గవర్నమెంట్లో అయితే, ప్రైవేట్లో మొట్టమొదటి భవనం పూర్తయ్యేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ప్రభుత్వ రంగంలో రెండవ భవనం కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ ఏర్పాటు కాబోతున్న అమరావతిలో 400 కోట్లతో నిర్మాణం పూర్తిగా వచ్చిన రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. ఈ రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాదులు వేశారు. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు. పునాది దశ నుంచి 6 నెలల కాల వ్యవధిలో 5 అంతస్తులు పూర్తి చేసి ఈ ఉగాది పండగకు రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీని అమరావతిలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విధంగా అమరావతిలో ప్రభుత్వ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణాలు, ప్రైవేటు నిర్మాణాలు, ఇక త్వరలో గృహాలు నిర్మించే వాళ్ళు కూడా రంగంలో దిగి అమరావతికి నిండు వెలుగులు 2027 నవంబర్ దీపావళికి రావటం అనేది తథ్యం. ఎవరైనా అమరావతిలో కానీ అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్లు ఎవరైనా భూములో, పొలాలో, స్థలాలో కొనుక్కోవాలంటే ఇదే సమయం. 2027 నవంబర్ దీపావళి నాటికి మీ వల్ల కాదు. ఇప్పుడు 3 ఏళ్ల ముందే పెట్టుబడి పెడితే 3 ఏళ్ల తర్వాత 10 రెట్లు మీ యొక్క భూమికి విలువ వస్తుందని గమనించండి.